రెండవది ఏంటంటే ఇక్కడ అవగాహన. అవగాహన అనేటటువంటి లక్ష్యం, ఈ అవగాహన లక్ష్యం మీద ఉన్నటువంటి స్పష్టీకరణలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి కోడ్ చెప్తాను వినండి ఒకసారి. ఏంటి ఆ కోడ్ అంటే, ఒకటి ECI అండి. అంటే ఇక్కడ కోడ్ గుర్తుపెట్టుకున్నాను. అవగాహన అనేటటువంటి లక్ష్యానికి స్పష్టీకరణలో ఒక కోడ్ చెప్పాను. ఈసీఐకి అందరికీ ఏముంటాయి అంటే ఏసీడిటీ ఉంటుందండి, ఏసీడిటీ ఉంటుంది. కానీ ఇక్కడ ఈసీడిటీ అని గుర్తుపెట్టుకోండి. ఈసీడిటీ అంటే అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణలు ఇస్తాడు. సి అంటే క్లాసిఫికేషన్ వర్గీకరిస్తాడు. ఐ అంటే ఐడెంటిఫై ద రిలేషన్షిప్ అంటే సంబంధాలను గుర్తిస్తాడు. ఓకే. నెక్స్ట్ ఈ అంటే ఎక్స్ప్లనేషన్ అంటే వివరిస్తాడు. నెక్స్ట్ సి అంటే కంపారిజన్ అంటే పోల్చుట. డిస్క్రిమినేట్ అంటే భేదాలు తెలుపుట. టి అంటే ట్రాన్స్లేట్ అంటే తర్జుమా చేయుట. ఇవి దీనికి సంబంధించి. అంతేకాకుండా ఇంకా ఉన్నాయి. ఏంటి అంటే ఇక్కడ ఎర్రర్స్ అంటే దోషాలు గుర్తించి సరిచేసుట. ఇది కూడా ఎర్రర్స్ కూడా. అంటే ఇక్కడ మన జ్ఞానాత్మక రంగంలో జ్ఞానం అనే లక్ష్యం డిస్కస్ చేసాం. అవగాహన అనేటటువంటి లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణలు ఇవి నాన్న. ప్రతి డిఎస్సి ప్రతి టెట్లో ఎక్కడ చూసినా కూడా ఈ అండర్స్టాండింగ్ అప్లికేషన్ వినియోగం అనేటటువంటి ఈ యొక్క లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ మీద ప్రతి డిఎస్సి ఎక్కడ చూసుకున్నా ఒక బిట్ వచ్చేసింది. కాబట్టి కోడ్ చెప్పాను, ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎగ్జాంపుల్ ఉదాహరణలు ఇస్తాడు. క్లాసిఫికేషన్ అంటే వర్గీకరిస్తాడు. ఐడెంటిఫై ద రిలేషన్షిప్ అంటే సంబంధాలను గుర్తిస్తాడు. ఎక్స్ప్లనేషన్ అంటే వివరిస్తాడు. కంపారిజన్ పోల్చుట. డిస్క్రిమినేట్ భేదాలు తెలుపుతాడు. ట్రాన్స్లేట్ తర్జుమా చేయట. ఎర్రర్స్ దోషాలు తెలుపుట అనేటటువంటి స్పష్టీకరణలు అంటే అవగాహన అనేటటువంటి లక్ష్యానికి సంబంధించినటువంటి స్పష్టీకరణలు ఇవి. అవి గుర్తుపెట్టుకుంటే ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, చూద్దాం నన్ను ఇక్కడ మనం ఇప్పుడు ప్రజెంట్ దాంట్లో ఎగ్జాంపుల్ ఉదాహరణలు ఇస్తాడు అని ఉంది. ఇక ఇలా రాద్దాం. ఉదాహరణలు ఇస్తాడు. ఏంటి ఉదాహరణలు ఇస్తాడు ఇక్కడ చూడండి అన్న. ఉదాహరణలు ఇస్తాడు. ఎలా ఉదాహరణలు ఇస్తాడంటే చూద్దాం. నెంబర్ 1, ఒకటి సరి సంఖ్యలకు ఉదాహరణలు ఇస్తాడు. సరి సంఖ్యలకు ఉదాహరణలు ఇస్తాడు. సరి సంఖ్యలకు ఉదాహరణలు ఇస్తాడు అనేటటువంటి వాక్యం జ్ఞానాత్మక రంగంలోని ఏ లక్ష్యానికి సంబంధించినది? ఏ జ్ఞానము, బి అవగాహన, సి వినియోగం, డి విశ్లేషణ అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఏంటంటే ఉదాహరణలు ఇస్తాడు. ఈసీఐ ఈసీడిటి గుర్తుపెట్టుకుంటే ఒక అవగాహన అనేటటువంటి లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణలు అని చెప్పి తెలిసిపోతుంటుంది. ఇలా సరి సంఖ్యలకు ఉదాహరణలు ఇస్తాడు, అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ అగ్నిపర్వతాలకు ఉదాహరణలు ఇస్తాడు. అగ్నిపర్వతాలకు ఉదాహరణలు ఇస్తాడు. ఏమేమి అగ్నిపర్వతాలు ఉదాహరణలు ఇస్తాడు? నిద్రాణ అగ్నిపర్వతాలకు ఉదాహరణలు ఇస్తాడు. విలుప్త అగ్నిపర్వతాలకు ఉదాహరణలు ఇస్తాడు. ఆ విధంగా అంటే సరి సంఖ్యలకు ఉదాహరణలు ఇస్తాడు, బేసి సంఖ్యలకు ఉదాహరణలు ఇస్తాడు, అగ్నిపర్వతాలకు ఉదాహరణ ఇస్తాడు, తరగని శక్తి వనరులకు ఉదాహరణలు ఇస్తాడు. ఉదాహరణలు ఇస్తున్న పదం గుర్తుపెట్టుకుంటే ఈ యొక్క అవగాహన అనేటటువంటి లక్ష్యానికి సంబంధించినటువంటి స్పష్టీకరణలను గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదేవిధంగా ఇలా నాన్న ఫెర్రో అయస్కాంత పదార్థాలకు ఉదాహరణలు ఇస్తాడు.
ఫెర్రో అయస్కాంత పదార్థాలకు ఉదాహరణలు ఇస్తాడు. కార్బన్ రూపాంతరాలకు ఉదాహరణలు ఇస్తాడు. తరగని శక్తి వనరులకు ఉదాహరణలు ఇస్తాడు. అగ్నిపర్వతాలకు ఉదాహరణలు ఇస్తాడు. సరి సంఖ్యలకు ఉదాహరణలు ఇస్తాడు. బేసి సంఖ్యలకు ఉదాహరణలు ఇస్తాడు. ఇలా ఉదాహరణలు ఇస్తాడు అనే పదము జ్ఞానాత్మక రంగంలోని అవగాహన అనేటటువంటి లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణలు. ఈసీఐ ఈసీడిటి అని చెప్పాను, గుర్తుపెట్టుకున్నాను. ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణలు ఇస్తాడు. తర్వాత ఇంకేం చెప్పాం మనం? క్లాసిఫికేషన్, వర్గీకరిస్తాడు. ఏంటంటే రెండవది వర్గీకరిస్తాడు. వర్గీకరిస్తాడు ఏంటి వర్గీకరించేది? చూడండి ఒకసారి. ఏమని వర్గీకరిస్తాడు చూడండి ఒకసారి. సరి సంఖ్యలను మరియు బేసి సంఖ్యలను వర్గీకరిస్తాడు. విద్యార్థి, విద్యార్థులు అని రాయకూడదు, ప్లూరల్ రాయకూడదు అన్న, సింగులరే. విద్యార్థి సరి సంఖ్యలేవో బేసి సంఖ్యలేవో వర్గీకరిస్తారు. 2, 4, 6, 8 అనే సరి సంఖ్యలు, 1, 3, 5, 7, 9 అని చెప్పి బేస్ సంఖ్యలు వర్గీకరిస్తాడు అని చెప్పి ఇలా వర్గీకరిస్తాడు. అంటే క్లాసిఫికేషన్ అనే పదం కనిపిస్తే అవగాహన అనేటువంటి లక్ష్యానికి సంబంధించింది గుర్తుపెట్టుకోండి. ఇది దానికి సంబంధించింది. ఇక్కడ ఆమ్లాలను మరియు క్షారాలను వర్గీకరిస్తాడు. ఆమ్లాలేవో క్షారాలేవో వర్గీకరిస్తాడు. అంతేకాకుండా కర్బన పదార్థాలు అకర్బన పదార్థాలను వర్గీకరిస్తాడు. ఓకేనా? క్రమభిన్నం, అపక్రమ భిన్నం, మిశ్రమ భిన్నాలు వర్గీకరిస్తాడు. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలన్న. ఇవి దీనికి సంబంధించింది. అదే సోషల్లో మాత్రం ఏంటంటే సతత హరితారణ్యాలు, చిట్టడవులను వర్గీకరిస్తాడు. అంటే అడవులను వర్గీకరిస్తాడు అని. నెక్స్ట్ సజీవులు నిర్జీవులను వర్గీకరిస్తాడు. సజీవులు వేరే, నిర్జీవులు వేరే వర్గీకరిస్తాడు. ఏకదళ బీజ మొక్కలు, ద్విదళ బీజ మొక్కలను వర్గీకరిస్తాడు. ఈ విధంగా ఎన్నైనా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. క్లాసిఫికేషన్ వర్గీకరిస్తాడు. నెంబర్ 3 ఉన్నటువంటి మూడవ అంశం ఏంటంటే ఇక్కడ సంబంధాలు గుర్తించుట. ఐడెంటిఫై ద రిలేషన్షిప్. ఏ సంబంధాలు గుర్తిస్తాడంటే F=ma సూత్రాల మధ్య సంబంధాన్ని గుర్తిస్తాడు. F=ma సూత్రాల మధ్య సంబంధాన్ని గుర్తిస్తాడు. నెక్స్ట్ అంతేకాకుండా ఇక్కడ ఈ విధంగా 2, 4, 6, 8 సరి సంఖ్యల మధ్య సంబంధాన్ని గుర్తిస్తాడు. ఐడెంటిఫై ద రిలేషన్షిప్ అని గుర్తుపెట్టుకోండి. సంబంధాలు గుర్తిస్తాడు. నెక్స్ట్ వర్షపాత విస్తరణకు అడవుల పెరుగుదలకు మధ్య సంబంధాన్ని గుర్తిస్తాడు. వర్షపాతం బాగా పెరుగుతూ పోయింది, మరి అడవులు పెరుగుతూనే ఉంటాయి. అంటే వర్షం పడినందువల్లనే అడవులు పెరిగాయి. అంటే అనులోమ సంబంధం ఉందా లేదంటే ఉంది. అంటే ఇక్కడ వర్షపాత విస్తరణకు అడవుల పెరుగుదల మధ్య సంబంధాన్ని గుర్తిస్తాడనేది జ్ఞానాత్మక రంగంలోని ఏ లక్ష్యానికి సంబంధించినది అంటే జ్ఞానాత్మక రంగంలో అవగాహన అనేటువంటి లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ. అంటే మీకు చెప్పేటివన్నీ ఏంటి? స్పెసిఫికేషన్స్. ఇవి ఇక్కడ సంబంధాలు గుర్తించడం స్పష్టీకరణ, వర్గీకరణ అనేది స్పష్టీకరణ, ఉదాహరణలు ఇస్తాననే స్పష్టీకరణ. లక్ష్యం ఏంటి? ఇక్కడ అవగాహన అనేటటువంటి లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అడుగుతాడు. సరి సంఖ్యలను బేస్ సంఖ్యలను వర్గీకరిస్తాడనేది ఏ లక్ష్యానికి సంబంధించింది అంటే అవగాహన. F=ma సూత్రం మధ్య సంబంధాన్ని గుర్తిస్తాడనేది ఏ లక్ష్యానికి సంబంధించింది? అవగాహన. ఏ రంగానికి సంబంధించింది? జ్ఞానాత్మక రంగానికి సంబంధించింది. ఇలా అప్లికేషన్ టైప్లో అడిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా అడుగుతున్నాడు. తర్వాత మనకున్నది ఈసీఐ ఈసీడిటి. ఇంక తర్వాత ఏముందన్నా ఎక్స్ప్లనేషన్, వివరిస్తాడు. మనకు 4 ఉన్న పాయింట్ ఏంటంటే వివరిస్తాడు. ఎక్స్ప్లనేషన్, వివరిస్తాడు. మరి ఏమని వివరిస్తాడు అంటే చూద్దాను. ఇక్కడ పైథాగరస్ సిద్ధాంతాన్ని వివరిస్తాడు. ఎక్స్ప్లనేషన్. స్వాతంత్రోద్యమ చరిత్రను వివరిస్తాడు.
కెలోరిమితి ప్రయోగాన్ని వివరిస్తాడు. కెలోరిమితి ప్రయోగాన్ని వివరిస్తాడు. ఎక్స్ప్లనేషన్ ఇలా వివరిస్తాడు అనేది ఏ లక్ష్యానికి సంబంధించిందంటే అవగాహన అనేటువంటి లక్ష్యానికి సంబంధించినది అని గుర్తుపెట్టుకోండి. అంటే ఎర్రర్స్, ఎక్స్ప్లనేషన్, కంపారిజన్, డిస్క్రిమినేట్ అంటే ఏదో చూద్దాం. పోల్చుట, కంపారిజన్ పోల్చుట, కంపారిజన్ పోల్చుట. ఏం పోలుస్తాడు అంటే చూడండి ఒకసారి. విద్యార్థి కన్నును కెమెరాతో పోల్చుతాడు. కన్ను ఏ విధంగా పనిచేస్తుందో కెమెరా కూడా అదే విధంగా పనిచేస్తుందని పోల్చుతాడు విద్యార్థి. ఆ విధంగా అంటే పోల్చుట, విద్యార్థి యొక్క కన్ను కెమెరా ఏ విధంగా పనిచేస్తుందో ఆ విధంగా పోల్చుట. కన్ను కెమెరాతో అంటే కన్ను ఏ విధంగా పనిచేస్తుందో కెమెరా కూడా అదే విధంగా పనిచేస్తుందని విద్యార్థి పోల్చుతాడనేది ఏ లక్ష్యానికి సంబంధించిందంటే అవగాహన అనే లక్ష్యానికి సంబంధించినటువంటి స్పష్టీకరణ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ అంతేకాకుండా అపకేంద్ర బలం, అభికేంద్ర బలాలను పోల్చుతాడు. అంతేకాకుండా క్రమ, అపక్రమ మరియు మిశ్రమ భిన్నాలను పోల్చుతాడు. క్రమ, అపక్రమ, మిశ్రమ భిన్నాలను పోల్చుతాడు. కంపారిజన్. క్రమ, అపక్రమ, మిశ్రమ భిన్నాలను పోల్చుతాడు అంటే కూడా ఏంటంటే ఈ యొక్క పోల్చుట, కంపారిజన్ అవగాహన అనేటటువంటి లక్ష్యానికి సంబంధించింది. అపకేంద్ర బలం, అభికేంద్ర బలం అనా కూడా ఓకేనా. ఈ విధంగా పోల్చుట, కంపారిజన్ అంటే అప్పుడు దానికి సంబంధించింది ఏంటంటే ఇవి. ఓకేనా. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి దాంట్లో ఓకే మనకు కంపారిజన్ అంటే పోల్చుట, అవగాహన సంబంధించిన స్పష్టీకరణలో పోల్చుట. ఈ పోల్చుట కంపారిజన్ అంటే విద్యార్థి కన్నుని కెమెరాతో పోలుస్తాడు. అపకేంద్ర బలం, అభికేంద్ర బలంతో పోలుస్తాడు. క్రమ, అపక్రమ, మిశ్రమ భిన్నాలను పోల్చుతాడు. అంతేకాకుండా సప్లైని డిమాండ్తో పోలుస్తాడు. డిమాండ్తో పోలుస్తాడు. అంతేకాకుండా సూక్ష్మ అర్థశాస్త్రం, స్థూల అర్థశాస్త్రంతో పోల్చుతాడు. ఓకే. సప్లైని డిమాండ్తో పోలుస్తాడు. సూక్ష్మ అర్థశాస్త్రం, స్థూల అర్థశాస్త్రంతో పోలుస్తాడు. పోల్చుట అనే పదం కనిపిస్తే అవగాహన అనేటటువంటి లక్ష్యాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే. తర్వాత మనకున్నటువంటి దాంట్లో డిస్క్రిమినేట్ అనుకుంటే ఇక్కడ భేదాలు తెలుపుట. డిస్క్రిమినేట్ మనకున్నటువంటి ఎన్నోది ఇది అంటే మనకు ఆరోది. డిస్క్రిమినేట్ అంటే భేదాలు తెలుపుట. భేదాలు తెలుపుట. ఏం భేదాలు తెలుపుతాడు ఇక్కడ విద్యార్థి అంటే ఈయనన్నాను ఇక్కడ సంవృత పటాలకు వివృత పటాలకు మధ్య భేదాలు తెలుపుతాడు. నెక్స్ట్ ఆకురాల్చు అడవులకు మరియు చిట్టడవులకు మధ్య భేదాన్ని తెలుపుతాడు. ఇక్కడ సంవృత పటాలకు వివృత పటాలకు మధ్య భేదాలు తెలుపుతాడు. ఆకురాల్చు అడవులకు చిట్టడవులకు మధ్య భేదాలు తెలుపుతాడు. అదే కాకుండా ఇక్కడ మనకు కుంభాకార కటకాలకు మరియు పుటాకార కటకాలకు మధ్య భేదాన్ని తెలుపుతాడు. ఇవన్నీ స్పష్టీకరణలు. ఇప్పుడు నేను చెప్పేటన్ని స్పష్టీకరణలు. ఈ స్పష్టీకరణలో ఉన్నటువంటి ఇచ్చేసి ఏ లక్ష్యానికి సంబంధించింది చెప్పి అడిగే అవకాశం ఉంది. తర్వాత మనకు ఉన్నటువంటి చివరిది ట్రాన్స్లేట్ అంటే
తర్జుమా చేయుట. ట్రాన్స్లేట్ అంటే తర్జుమా చేయుట. ఏంటి తర్జుమా చేస్తాడంటే ఈయన అన్నాడు ఇక్కడ, పదాలను సంకేతాలను పదాల రూపంలోకి మార్చుతాడు. పదాలను సంకేతాల రూపంలోకి, సంకేతాలను పదాల రూపంలోకి మార్చడాన్ని ట్రాన్స్లేషన్, తర్జుమా చేయుట, అనువదించుట అంటాం. అవగాహన అనేటటువంటి లక్ష్యానికి తర్జుమా చేయుట, బహిర్శీషణం అంటాం, వ్యాఖ్యానించుట, ఈ 3 రూపాలు కూడా అవగాహన కింద ఉన్నటువంటి లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణలే. చూద్దాం ఎలా అంటే, ఉదాహరణకి ఇలా ఉంది, ఇలా బొమ్మ ఇలా వేసాం నాన్న, ఇది దేనికి గుర్తు అనగానే విద్యార్థులు జనాభాకు గుర్తు సార్ అని చెప్పి అంటారు. అంటే ఈ యొక్క సింబల్స్ని చూసి జనాభా అని చెప్పడం జరిగింది. ఒకవేళ ఇలా అంటాడు, ఇదేంటి అనగానే సోడియం సార్ అని చెప్పి అంటారు. అంటే సంకేతాలను పదాల రూపంలోకి, పదాలను సంకేతాల రూపంలోకి మార్చేదాన్ని ఏమంటారంటే ట్రాన్స్లేట్ లేదా తర్జుమా చేయటం అని చెప్పి అంటారు. సోడియం ఇలా ఉంది నాన్న ఇక్కడ, మెగ్నీషియం ఇలా ఉంది, ఎంజీ అంటే మెగ్నీషియం అనుకుంటాం. లేదా ఇలా ఉంది నాన్న ఇక్కడ, ఎలా ఉందంటే దీన్ని చూడగానే ఎంటర్ ఏం చేస్తారంటే, ఈ సింబల్ చూడగానే వెంటనే అది డేంజర్ అనే గుర్తు అని చెప్పి అలా బయటికి ఆ డేంజర్ ఉన్న ప్రాంతానికి వెళ్ళకుండా ఆగిపోతుంటారు. అంటే ఇక్కడ ఏంది, ఈ సింబల్ని బట్టి డేంజర్, ఆ ప్రాంతానికి వెళ్ళకూడదు అని చెప్పి తర్జుమా చేసుకుంటారు లోపలికి. అందుకని మనం ట్రాఫిక్ సిగ్నల్కి వెళ్ళేటప్పుడు రెడ్ లైట్ వెళ్ళగానే ఆగిపోతాం. ఆ రెడ్ లైట్ ఏంది, సంకేతం మనకు. ఆ సంకేతాలను మనం ఏం చేసుకున్నాం, మనకు అనువదించుకున్నాం, అంటే ట్రాన్స్లేట్ చేసుకున్నాం, అంటే ఆగిపోవుట అని అర్థం. ఓకేనా. అదే గ్రీన్ లైట్ వెలిగింది, ఏం చేస్తాం, మూవ్ అవుతాం. అంటే ఇక్కడ ఏంది, గ్రీన్ లైట్ని మనం ఏం అనువదించుకున్నాం అంటే మూవ్ కావాలి, కదలిక జరగాలి అని చెప్పి అర్థం చేసుకుంటాం. ఇవన్నీ పదాలను సంకేతాలను పదాల రూపంలోకి చేయడాన్నే తర్జుమా చేయటం అంటారు. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయంటే, ఇక దీంట్లో ఓన్లీ మ్యాథమెటిక్స్ సంబంధించింది, ఇక్కడ ఓన్లీ మ్యాథమెటిక్స్కు సంబంధించినటువంటి అవగాహనకు సంబంధించి ఒకటి సూక్ష్మీకరించుట అనే పదం కనిపించిన, సూక్ష్మీకరించుట అనే పదం అంటే ఇలా అంటాడు, 4^2 × 4^-3 × 5^-3ని సూక్ష్మీకరించడం ఇలా ఇస్తాడు. ఇలా ఇచ్చేది ఏ లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ ఇది అని అడిగితే అవగాహన అనేటటువంటి లక్ష్యానికి సంబంధించిన. ఓన్లీ మ్యాథమెటిక్స్ ప్రకారం సూక్ష్మీకరించుట, ప్రతిక్షేపిస్తాడు అంటే సబ్స్టిట్యూట్ చేయడం. అంటే ఉదాహరణకు విలువలను బట్టి విద్యార్థి I = PTR/100 సూత్రంలోని ప్రతిక్షేపిస్తాడు అనేది ఏ లక్ష్యానికి సంబంధించింది అంటే అవగాహన అనే లక్ష్యానికి సంబంధించింది. ఏ రంగం, జ్ఞానాత్మక రంగం. అలా అడుగుతాడు బిట్టు. మళ్ళీ ఇలా ఏమడుగుతాడంటే నేను ఇక్కడ ఇలా గుర్తుపెట్టుకోండి, కారణాలు తెలుపుట, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ బిట్టు. గివ్ ఏ రీజన్స్, కారణాలు తెలుపుట అనేటటువంటి పదం కూడా మ్యాథమెటిక్స్లో అవగాహన కిందికి వస్తుంది. అంటే A⁴ = 1 రావడానికి గల కారణాన్ని తెలపండి. ఇలాంటి అడిగేటప్పుడు మాత్రం కంపల్సరీ మ్యాథమెటిక్స్లో అవగాహన కిందికి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. చిన్న ఎగ్జాంపుల్, ఓన్లీ మ్యాథమెటిక్స్ సంబంధించింది. తర్వాత ఓన్లీ సైన్స్ అంటే సెలెక్ట్ అంటే ఎన్నుకొనుట, సెలక్షన్. ఓకేనా. ఈ సెలక్షన్ ఎన్నుకొనుట అనేది కనిపించిన అంటే సెలక్షన్. విద్యార్థికి జ్వరం వచ్చినచో జ్వరాన్ని కొలుచుటకు జ్వరమాలని ఎన్నుకొనును అనేది ఏ లక్ష్యానికి సంబంధించిందంటే అవగాహన అనే లక్ష్యానికి సంబంధించినది. ఓన్లీ సైన్స్లో మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ అదే కాకుండా ఇక్కడ సైన్స్లో ఎన్నుకొనుటలో ఒక విద్యార్థి గోడకు మేకును దించినతో మేకును తీయడానికి నెయిల్ పుల్లర్ను ఎన్నుకొనును అనేది కూడా ఏంటంటే ఎన్నుకొనుట అనే పదం వస్తే మాత్రం సైన్స్ పరంగా అవగాహనను గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ భౌతిక రాశులకు సరైన ప్రమాణాలను తెలుపుతాడు. భౌతిక రాశులని వేగం కావచ్చు, త్వరణం కావచ్చు,
పీడనం కావచ్చు, అంటే ఉన్నటువంటి వాటికి భౌతిక రాశులకు ప్రమాణాలను తెలుపుతాడు అనే పదం, ఈ రెండు కూడా ఈ యొక్క ఓన్లీ సైన్స్ పరంగా అవగాహన అనేటటువంటి లక్ష్యానికి సంబంధించినవి. ఓకేనా. ఇంకా మనకుంటే ఇంటర్ప్రిటేషన్. ఇంటర్ప్రిటేషన్ అంటే వ్యాఖ్యానిస్తాడు. వ్యాఖ్యానిస్తాడు తన దగ్గర ఉన్నటువంటి సమాచారం గురించి వ్యాఖ్యానిస్తాడు. ఎక్స్ట్రాపొలేషన్. ఎక్స్ట్రాపొలేషన్ దీన్ని బహిర్శీషణం. బహిర్శీషణం అంటాం దీన్ని. ఇది తన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు ఆలోచించేదాన్ని అంటే బహిర్శీషణం అంటారు. నేను చెప్పేటటువంటి అవగాహన అనేటువంటి లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణలో ఈసీఐ ఈసీడిటి అనే దాని మీదనే 100కు 100 సార్లు చాలాసార్లు రిపిటేషన్ మీద బిట్టు రావడం జరిగింది. ఇంకా మీకు ఎక్కువ సమాచారం ఉంటుందని చెప్పి అన్ని బుక్లను డివైడ్ చేసి మీకు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఓన్లీ మ్యాథమెటిక్స్లో గివ్ ఏ రీజన్స్, కారణాలు తెలుపుట, సూక్ష్మీకరించుట, ప్రతిక్షేపిస్తాడు అనేది అవగాహనకు. ఓన్లీ సైన్స్ పరంగా అయితే ఎన్నుకొనుట, సెలెక్షన్ ఎన్నుకొనుట, భౌతిక రాశులకు ప్రమాణాలు తెలుపుతాడు అనేది కూడా సైన్స్ పరంగానే. నెక్స్ట్ ఇంకా మనకేంటంటే ఈ యొక్క అవగాహనకు ఇంటర్ప్రిటేషన్, వ్యాఖ్యానించుట అంటే పదాల గురించి వ్యాఖ్యానిస్తాడు. సొంత మాటలో చెప్పడాన్ని ఇంటర్ప్రిటేషన్ అంటాం, వ్యాఖ్యానిస్తాడు అంటాడు. ఎక్స్ట్రాపులేషన్, బహిర్శీషణం, తన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఊహించడాన్ని బహిర్శీషణం అంటాం. ఇలాంటి పదాలన్నీ కూడా అవగాహన. ఇవి తప్పితే మనకు ఇప్పుడు నాలెడ్జ్ చెప్పుకున్నాం జ్ఞానం కింద. జ్ఞానం దగ్గర ఏం చెప్పుకున్నాం? రీకాల్, రికగ్నిషన్ అంటే జ్ఞప్తికి తెచ్చుకునుట, గుర్తించడం, అవి రెండు గుర్తుంటాయి. ఈ అండర్స్టాండింగ్ కింద దాదాపు 99% అన్నీ కవర్ అయిపోయినాయి. అంటే అవగాహనకు ఉన్నటువంటి స్పష్టీకరణలు ఓకే. ఇక వినియోగం అనేటటువంటి లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణలు ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక్కసారి. ఇవి ఈ యొక్క అవగాహనకు సంబంధించినటువంటి విషయాల మీద. తర్వాత మనకున్నటువంటి దాంట్లో ఏంటంటే వినియోగము. మూడవది ఏంది? జ్ఞానాత్మక రంగంలో మూడవ లక్ష్యం ఏంటి? వినియోగము. ఈ వినియోగము అనేటటువంటి లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణలు ఏమున్నాయో చూద్దాం నేను ఒకసారి. ఏంటి ఆ కోడ్ అంటే ఏపీ రెసిడెన్షియల్ గౌట్ హై స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్. గుర్తుపెట్టుకోండి, ఏపీ రెసిడెన్షియల్ గౌట్ హై స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్. లాస్ట్కి ఇంకొకటి ఇది గుర్తుపెట్టుకోండి. ఏపీ రెసిడెన్షియల్ గౌట్ హై స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ అనే పదం గుర్తుపెట్టుకుంటే జ్ఞానాత్మక రంగంలోని వినియోగము అనేటటువంటి లక్ష్యానికి సంబంధించినటువంటి స్పష్టీకరణలు ఇవి. ఏ అంటే ఏంటంటే నేను ఇక్కడ ఏ అంటే ఎనాలిసిస్. పి అంటే ప్రిడిక్షన్, ఆర్ అంటే రీజన్స్, జి అంటే జనరలైజేషన్, హెచ్ అంటే హైపోథసిస్, ఎస్ అంటే సెలెక్షన్, ఏ అంటే జడ్జెస్, ఇక్కడ ఈ అంటే ఎస్టాబ్లిష్డ్ ద రిలేషన్షిప్, సంబంధాలు స్థాపించుట. సంబంధాలు ఐడెంటిఫై ద రిలేషన్షిప్ అంటే సంబంధాలు గుర్తించుట అంటే అవగాహన, సంబంధాలు స్థాపించుట అంటే వినియోగము అనేటువంటి లక్ష్యానికి సంబంధించిన గుర్తుపెట్టుకోవాలి. ఎనాలిసిస్ అంటే విశ్లేషణ చేస్తాడు. ప్రిడిక్షన్ ఊహిస్తాడు. రీజన్స్ కారణాలు తెలుపుట. జనరలైజేషన్ సాధారణీకరిస్తాడు. హైపోథసిస్ అంటే ప్రాకల్పనలు తెలుపుతాడు, అది కూడా ఊహిస్తాడు. సెలెక్షన్ ఎన్నుకొనుట. ఈ ఎన్నుకొనుట అనేది వినియోగం కిందకి వస్తుంది కాబట్టి ఓన్లీ సైన్స్ పరంగానే అక్కడ ఎన్నుకొనుట అని వస్తుంది నాకు ఇక్కడ. జడ్జెస్ నిర్ణయించుట. ఇది సంబంధాలు స్థాపించుట గుర్తుపెట్టుకోండి. ఇవి దీనికి సంబంధించిన స్పష్టంగా ఒక్కొక్కటి చూద్దాం నేను ఒకసారి. ఏపీ రెసిడెన్షియల్ గౌట్ హై స్కూల్ అనే పదం గుర్తుపెట్టుకోండి. ఏపీ రెసిడెన్షియల్ గౌట్ హై స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ గుర్తుపెట్టుకుంటే మీకు వినియోగం అనేటువంటి లక్ష్యానికి సంబంధించినటువంటి స్పష్టీకరణలు మీకు ఈజీగా వచ్చేస్తాయి. చూద్దాం ఒకసారి. ఎనాలిసిస్ అంటే ఏందో ఒక్కొక్కటి చూద్దాం మళ్ళీ. ఎనాలిసిస్ అంటే విశ్లేషణ చేస్తాడు. ఎలా విశ్లేషణ చేస్తాడు అంటే చూడండి ఒకసారి.
విశ్లేషణ చేస్తాడు. విద్యార్థి సమస్యలో ఏమి ఇచ్చారు, ఏమి కనుగొనాలి, అంటే సమస్యలు ఏమి ఇచ్చాడు, ఏమి కనుగొనాలి, ఎలా కనుగొనాలి అని విశ్లేషిస్తాడు. నెంబర్ 2, విద్యార్థి అని గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. విద్యార్థి శ్వాసక్రియ జరిగే విధానాన్ని విశ్లేషిస్తాడు. శ్వాసక్రియ జరిగే విధానాన్ని విశ్లేషిస్తాడు. ఈ విధంగా. నెక్స్ట్ వినండి. ఖండాలకు పశ్చిమ భాగములో ఎడారులు ఎందుకు ఉంటాయి అని విశ్లేషిస్తాడు. ఖండాలకు పశ్చిమ భాగంలోనే ఎడారులు ఉంటాయని ఎందుకు ఉంటాయని విశ్లేషిస్తాడు. అంటే ఖండాలకు ఎడమవైపు భాగం, అంటే ఖండాలకు పడమర వైపు పశ్చిమ భాగంలోనే ఎడారులు ఉంటాయి. ఎందుకు ఉంటాయి పడమర భాగంలోనే, తూర్పు ఎందుకు ఉండదు, ఉత్తరం ఎందుకు ఉండవు, దక్షిణం ఎందుకు ఉండవు అని చెప్పి విశ్లేషిస్తాడు. శ్వాసక్రియ జరిగే విధానాన్ని విశ్లేషిస్తాడు. విద్యార్థి సమస్యలు ఏమి ఇచ్చాడు, ఏమి కనుక్కోవాలి, ఎలా కనుక్కోవాలని చెప్పి కూడా విశ్లేషిస్తాడు. అంటే విశ్లేషణ అనే పదం వినియోగానికి సంబంధించినటువంటి స్పష్టీకరణను గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రిడిక్షన్ అంటే ఊహిస్తాడు. ఏమని ఊహిస్తాడు ఇక్కడ అంటే విద్యార్థి చూడండి సరే, సమస్య సాధన. ఇక్కడ ఊహించడం అంటే ఎలా అంటే తన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకొని రాబో ఫలితాన్ని ఊహిస్తాడు. అంటే ఇక్కడ ఏంటి ప్రిడిక్షన్ అంటే సంఘటన జరిగి ఉండదు, జరుగుతుందని ఊహిస్తాడు. ఇక్కడ హింట్ ఇస్తాం చూడండి. సంఘటన జరిగి ఉండదు, జరుగుతుందని, అసలు జరగదు, సంఘటన జరిగి ఉండదు, జరుగుతుందని ఊహిస్తాడు. ఇక్కడ సమస్య సాధనలో రాబో ఫలితాన్ని ఊహిస్తాడు. సమస్య చేసేటప్పుడు సమస్య సాధనలో రాబో ఫలితాన్ని ఊహిస్తాడు. ప్రిడిక్షన్. ఓకేనా? తర్వాత భవిష్యత్తులో సెల్ ఫోన్ల వినియోగం మానవ జీవితంపై ఎలా ఉంటాయో అని ఊహిస్తాడు. భవిష్యత్తులో సెల్ ఫోన్ల వినియోగం మానవ జీవితంపై ఎలా ఉంటుందో అని ఊహిస్తాడు. అంటే రాబో ఫలితాన్ని, సంఘటన జరిగి ఉండదు, జరుగుతుందని ఊహిస్తాడు. అంటే సమస్య సాధనలో రాబో ఫలితాన్ని ఊహిస్తాడు. భవిష్యత్తులో సెల్ ఫోన్ల వినియోగం మానవ జీవితంపై ఏ విధంగా ఉంటుందో అని ఊహిస్తాడు, జరగబోయేటటువంటి విషయాన్ని. నెక్స్ట్ ఇంకా విధంగా మనకిప్పుడు ఉన్నటువంటి దాంట్లో చూడండి. ఇక్కడ వినియోగం సంబంధించినటువంటి స్పష్టీకరణలో అనాలిసిస్, ప్రిడిక్షన్ అంటే ఏపీ రెసిడెన్షియల్ గౌట్ హై స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ అనే కోడ్ గుర్తుపెట్టుకుంటే ఈజీ ఉంటుందని చెప్పాను. ఈ ప్రిడిక్షన్ దగ్గర సంఘటన జరిగి ఉండదు కానీ జరుగుతుందని ఊహిస్తాడు. అందుకే చూడండి ఒకసారి. సమస్య సాధనలో రాబో ఫలితాన్ని ఊహిస్తాడు. అంటే రాలేదు, ఇంకా సంఘటన జరగలేదు కానీ జరుగుతుందని ఊహిస్తాడు. భవిష్యత్తులో సెల్ ఫోన్ల వినియోగం ఏ విధంగా ఉంటుందో అని ఊహిస్తాడు. వినియోగం భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందో, ఒకవేళ ఎలాంటి ప్రభావం పడిపోతుందో ఇంకా 10 years తర్వాత సెల్ ఫోన్ల వినియోగం అని చెప్పి సంఘటన జరుగుతుందని ఊహిస్తాడు. ఈ విధంగా. అంతేకాకుండా సాంద్రత ఒకవేళ పెరిగితే ధ్వనివేగం మారవచ్చు అని ఊహిస్తాడు. సాంద్రత పెరిగితే ధ్వనివేగం మారవచ్చని ఊహిస్తాడు. ఈ విధంగా అంటే ఎనాలిసిస్ అంటే విశ్లేషిస్తాడు. ఉదాహరణకు సోడియం కార్బోనేట్ Na2CO3 ఉందనుకోండి, దాని పరమాణు సంఖ్య ఏంటి, పరమాణు భారాలేంటి, అణుభారాలేంటి అని విశ్లేషిస్తాడు. సాంద్రత పెరిగితే ధ్వనివేగం మారవచ్చు అని ఊహిస్తాడు. ఈ విధంగా ఎనాలిసిస్, ప్రిడిక్షన్. రీజన్ ఏపీ రెసిడెన్షియల్ అన్నాను కదా, రీజన్ అంటే రీజన్స్.
రీజన్స్ అంటే కారణాలు తెలుపుట. కారణాలు తెలుపుట. ఈ రీజన్స్ అంటే కారణాలు తెలుపుట అంటే గివ్ ఏ రీజన్స్. ఏ పవర్ 0 = 1 రావడం గల కారణాన్ని తెలపండి అనేది మ్యాథమెటిక్స్ ఒక్కదానికే సపరేట్గా అవగాహన అనేటటువంటి లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ అని చెప్పి చెప్పడం జరిగింది. ఏది ఒక మ్యాథమెటిక్స్ మాత్రమే కారణాలు తెలుపుట అనేది అవగాహన. కానీ సైన్స్ సోషల్కు మాత్రము వినియోగానికి సంబంధించినవి గుర్తుపెట్టుకోండి. కారణాలు తెలుపుట. ఏం కారణాలు తెలుపుతాడు ఇక్కడ విద్యార్థి అంటే విద్యార్థి ఓడ తేలడానికి సూది మునగడానికి గల కారణాలను తెలుపుతాడు. ఓడ తేలడానికి సూది మునగడానికి గల కారణాలను విద్యార్థి తెలుపుతాడు అనేది అంటే ఓడ అనేది ఇప్పుడు నదిలో ఉన్నటువంటి సముద్రంలో కానీ నదిలో కానీ ఉన్నటువంటి ఓడ వెళ్తున్నప్పుడు ఓడ అనేది నీటిపై ఎలా తేలుతుంది, సూది వేస్తే ఎందుకు కింద లోపలికి వెళ్తుంది అనే దాన్ని విద్యార్థి ఏం చేస్తాడంటే కారణాన్ని తెలుపుతాడు. ఎందుకు ఓడ తేలుతుంది, ఎందుకు సూది మునుగుతుంది అని ఈ విధంగా కారణాలు తెలుపుతాడు. నెక్స్ట్ ఉల్కలు భూవాతావరణంలోకి రాగానే మండిపోవడానికి గల కారణాలను తెలుపుతాడు. భూవాతావరణంలోకి రాగానే ఉల్కలు మండిపోతాయి. ఎందుకు మండిపోతాయి అనేటువంటి కారణాన్ని తెలుపుతాడు. ఓకేనా? విద్యార్థి ఓడ తెరడానికి సూది మునడానికి గల కారణాలను తెలుపుతాడు. ఈ విధంగా రీజన్స్ అంటే మరి మ్యాథమెటిక్స్లో మాత్రం అవగాహన అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విధంగా దీనికి ఈ విధంగా స్పష్టీకరణలు ఈ విధంగా ఇచ్చేసి ఏ లక్ష్యానికి సంబంధించినది అని చెప్పి అడిగే అవకాశం ఉంది. ఓకేనా? రైట్స్. ఏపీ రెసిడెన్షియల్ గౌట్ అంటే జీ అంటే జనరలైజేషన్ అంటే సాధారణీకరిస్తాడు. ఎలా సాధారణీకరిస్తాడంటే చూడండి నేను ఒకసారి ఇక్కడ త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలని సాధారణీకరిస్తాడు. 180 డిగ్రీలని సాధారణీకరిస్తాడు. ఓకే. నెక్స్ట్ ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయి. ఎత్తైన ప్రదేశాలు చల్లగా ఉంటాయి. ఇవన్నీ కామన్ అండి. జనరలైజేషన్ అంటే సాధారణీకరణ కామన్. అంటే త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు అంటే అది సాధారణీకరణం. జనరలైజేషన్ అనేది ఏ లక్ష్యానికి సంబంధించినది అంటే ఈ యొక్క దీనికి సాధారణీకరణ అంటే వినియోగం అనేటువంటి లక్ష్యానికి సంబంధించినది. ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయి. HCl ఆమ్లం రుచికి పుల్లగా ఉంది. H2SO4 ఆమ్లం రుచికి పుల్లగా ఉంది. HNO3 ఆమ్లం రుచికి పుల్లగా ఉంది. కాబట్టి ఆమ్లాలన్నీ రుచికి పుల్లగా ఉంటాయి. అవి కామన్ సాధారణీకరణం. అంటే యాసిడ్స్ మొత్తం దాదాపు పుల్లగానే ఉంటాయి. నెక్స్ట్ ఎత్తైన ప్రదేశాలన్నీ చల్లగా ఉంటాయి. తిరుమల ప్రాంతం ఎత్తైన ప్రాంతం చల్లగా ఉంటుంది. నీలగిరి ప్రాంతం ఎత్తైన ప్రాంతం చల్లనే ఉంటుంది. డెహ్రాడూన్ ప్రాంతం ఎత్తైన ప్రాంతం చల్లనే ఉంటుంది. సాధారణీకరణం. ఇలాంటివన్నీ వినియోగం అనేటువంటి లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణలు. ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకే. ఏపీ రెసిడెన్షియల్ గౌట్ అంటే జనరల్ అంటే జనరల్ సాధారణీకరిస్తారు. తర్వాత మనకున్నది హైపోథసిస్ అంటే ప్రాకల్పన చేస్తాడంటే ఇది కూడా ఏంటంటే ఊహేనా ఊహ. ఇది కూడా ఊహ. ఎలా ఊహ అంటే సంఘటన అక్కడ ప్రిడిక్షన్ చెప్పుకున్నాం. ప్రిడిక్షన్ దగ్గర సంఘటన జరిగి ఉండదు, జరుగుతుందని ఊహిస్తాడు. ఇక్కడ సంఘటన జరిగిన తర్వాత ఊహిస్తాడు. ఎలా ఊహిస్తాడంటే చూడండి ఒకసారి. రైతు పంట దిగుబడి తగ్గడానికి గల కారణం మేలు రకమైన విత్తనాలు వాడలేదు కనుక
పంట దిగుబడి తగ్గింది. ఎందుకు తగ్గింది అంటే మేలు రకమైన విత్తనాలు వాడలేదు కనుక పంట దిగుబడి తగ్గింది. పంట దిగుబడి తగ్గింది అని ఊహిస్తాడు, తగ్గిందని ఊహిస్తాడు. అంటే ఇక్కడ పంట దిగుబడి తగ్గిందండి. రైతు పంట దిగుబడి తగ్గడానికి గల కారణం మేలు రకమైన విత్తనాలు వాడలేదు కనుక పంట దిగుబడి తగ్గిందని ఊహిస్తాడు అనేది హైపోథిసిస్, ప్రాకల్పన చేస్తాడు అని గుర్తుపెట్టుకోండి. దత్త వివరాల నుంచి ఊహిస్తాడు. ఎవరు? విద్యార్థి. దత్త వివరాల నుంచి ఊహించగలుగుతాడు. ఓకేనా? ఇవి ఇలాంటి అడిగే అవకాశాలు ఉన్నాయి. మనకి ఇక్కడ ప్రాకల్పన అంటే సంఘటన జరిగిన తర్వాత ఊహిస్తాడు. ఇక్కడ ఏంటి? ఇప్పుడు ఉదాహరణకు ఒక ఎకరం పత్తి వేసాడు అనుకోండి, ఒక 10 క్వింటాలు కావాలి, కానీ 10 క్వింటాలు కాకుండా 5 క్వింటాలే వచ్చేసింది. అప్పుడు రైతు ఏం చేస్తాడంటే, ఈరోజు నా యొక్క పంట దిగుబడి తగ్గడానికి గల కారణం మేలు రకమైనటువంటి విత్తనాలు వాడలేదు అని ఊహిస్తాడు. అంటే మేలు రకమైన విత్తనాలు వాడలేదు కాబట్టే పంట దిగుబడి తగ్గింది, పంట దిగుబడి తక్కువ వచ్చింది కనుక అప్పుడు ఊహించాడు. రాకముందు ఊహిస్తే ప్రిడిక్షన్, వచ్చిన తర్వాత ఊహిస్తే ప్రాకల్పన. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే వినియోగానికి సంబంధించినటువంటి స్పష్టీకరణలు గుర్తుపెట్టుకోండి. ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ కాలుష్యం పెరిగినందువల్లనే ఇక్కడ ప్రజలకు చర్మ వ్యాధులు వస్తున్నాయి. కాలుష్యం పెరిగింది బాగా, ఇప్పుడు పొల్యూషన్ ఎక్కువైపోయింది, అందుకని చర్మ వ్యాధులు వస్తున్నాయి అని చెప్పి ఊహిస్తాడు. వస్తున్నాయని ఊహిస్తాడు అనేది ఏ లక్ష్యానికి సంబంధించినది అంటే వినియోగం అనేటువంటి లక్ష్యానికి సంబంధించినటువంటి స్పష్టీకరణ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకు సెలెక్ట్ అంటే ఎన్నుకొనుట. ఈ ఎన్నుకొనుట అనేటటువంటి యొక్క స్పష్టీకరణ అనేది వినియోగానికి సంబంధించింది. ఎన్నుకోట అనేది సైన్స్లో అవగాహన కిందికి వస్తుంది. మ్యాథమెటిక్స్, సోషల్ మాత్రం వినియోగం కిందికి వస్తుంది. ఇక్కడ ఉపాధ్యాయుడు భూమి గురించి విద్యార్థులకు బోధిస్తున్నప్పుడు గ్లోబును ఎన్నుకొనెను. ఈ విధంగా అంటే ఉపాధ్యాయుడు విద్యార్థికి భూమి గురించి వర్ణించి బోధిస్తున్నప్పుడు గ్లోబును ఎన్నుకొనెను. ఓకేనా? ఈ విధంగా అడిగే అవకాశం ఉంది. అంటే సమస్య సాధనలో విద్యార్థి పైథాగరస్ సూత్రాన్ని ఎన్నుకొనెను. ఈ విధంగా సెలెక్ట్, ఎన్నుకొనుట అని అర్థం వస్తుందన్న. ఈ విధంగా ఏపీ రెసిడెన్షియల్ గౌట్ హై స్కూల్ అనేటువంటి కోడ్ గుర్తుపెట్టుకుంటే ఇవన్నీ ఈ యొక్క వినియోగం అనే లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణలు. లాస్ట్కు ఉన్నటువంటి దాంట్లో ఒకటి ఎస్టాబ్లిష్డ్ ద రిలేషన్షిప్ అంటే సంబంధాలు స్థాపించుట. ఎస్టాబ్లిష్డ్ ద రిలేషన్షిప్, సంబంధాలు స్థాపించుట. ఎలా అంటే వినండి ఒకసారి. ఇక్కడ వాతావరణం యొక్క అంటే ఇక్కడ ఏంటంటే సంబంధాలు స్థాపిస్తాట. F=ma సూత్రాల మధ్య సంబంధాన్ని స్థాపిస్తాడు. F=ma సూత్రాల మధ్య సంబంధాన్ని స్థాపిస్తాడు. వర్షపాత విస్తరణకు నెక్స్ట్ అడవుల పెరుగుదలకు మధ్య సంబంధాన్ని స్థాపిస్తాడంటే వినియోగ లక్ష్యాన్ని, గుర్తిస్తాడు అంటే అవగాహనను గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ వాతావరణ విస్తరణకు అడవుల పెరుగుదలకు మధ్య సంబంధాన్ని గుర్తిస్తాడంటే అవగాహన, స్థాపిస్తాడంటే వినియోగము అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అంతేకాకుండా N⊆W⊆Z అనేటువంటి ఈ యొక్క ఉన్నటువంటి సంఖ్యల మధ్య సంబంధాన్ని స్థాపిస్తాడు. ఓకేనా? న్యాచురల్ నెంబర్స్,
హోల్ నెంబర్స్ ఇంటీజర్స్ మధ్య సంబంధాన్ని స్థాపిస్తాడు. అంటే ఈ యొక్క వినియోగం అనేటటువంటి లక్ష్యానికి సంబంధించినటువంటి స్పష్టీకరణలు గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా స్పష్టీకరణలు ఏపీ రెసిడెన్షియల్ గౌట్ హై స్కూల్ అని గుర్తుపెట్టుకొని ఎస్టాబ్లిష్డ్ ద రిలేషన్షిప్ గుర్తుపెట్టుకుంటే వినియోగం అనేటటువంటి లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణలు ఇవి. కొద్దిగా డ్రైగా ఉంటుంది ఈ సబ్జెక్టు. పాయింట్ రాసుకొని చాలా జాగ్రత్తగా వింటే మీకు ఒక పాయింట్ వస్తుంది. కోడ్ గుర్తుపెట్టుకున్నా చాలు. ఈసీఐ ఈసీడిటి అని సపరేట్ అవగాహనకు మ్యాథ్స్కి ఏంది సైన్స్కి ఏంది అని చెప్పాను, వివరంగా రాసి క్లియర్గా రాసి ఇవ్వడం జరిగింది. దాంట్లో మీద అడుగుతున్నాడు ఈ ఏపీ రెసిడెన్షియల్ గౌట్ హై స్కూల్ అనేటువంటి కోడ్ మీద వినియోగం అనేటువంటి వినియోగం అనే లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణలు ఉన్నాయి. ఈ రెండు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే మీకు ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంది.